నిన్న బిగ్ బాస్లో ఏదైతే టికెట్ టు ఫినాలీకి ఇంకా ఈ వీక్ అంతా గేమ్స్ ఉంటాయి కాబట్టి గేమ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు బిగ్ బాస్ చెప్తారు ఒక ముగ్గురు ఫస్ట్ ఆడాలి, అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ వస్తాయి అనగానే తనూజ ఎట్లా తెలుగు ఆలోచించిందో తెలుసా. ఫస్ట్ ఏమో కళ్యాణ్ డిమాన్ పవన్ వెళ్దాంలే ఎవరి కాల్ నేను వెళ్తా ఫస్ట్ రౌండ్లో అన్నప్పుడు ఇంకా వీళ్ళందరూ ఓకే చెప్తారు ఎవరి కాల్. తనూజ ఏమైనా ఆలోచించిందంటే తనే చెప్పింది ఆల్రెడీ లైవ్లో కూడా తను చెప్పింది. ఫస్ట్ వాళ్ళు వెళ్తే దాన్ని బట్టి గేమ్స్ ఎట్లా ఉంటాయి చూస్తే మన స్టెప్ కొంచెం తర్వాత నెక్స్ట్ కాబట్టి కొంచెం మంచిగా ఆడవచ్చు. అంటే మనకు కూడా అది చూస్తున్నాం కాబట్టి దాన్ని బట్టి మనం ఎలా ఆడాలో తెలుస్తుంది అని వేలో ఆలోచించి అక్కడ ఒక గేమర్గా ఆలోచించి ఎవరు వెళ్ళినా పర్వాలేదు అని ఫస్ట్ రౌండ్ అయితే అసలు ఏం సైలెంట్గా ఉంది. ఇంకోటి ఏంటి అంటే అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ వస్తాయి. ఫస్ట్ వాళ్ళు వెళ్తే ఎట్లా ఉంటుందో చూడొచ్చు, ఇదో పాయింట్ అనుకుందా. ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు ముగ్గురు స్ట్రాంగ్, వాళ్ళు ముగ్గురు ఫస్ట్ వెళ్తే మనకు కొంచెం తర్వాత దాంట్లో ఈజీ అవుతుంది. అంటే మనం పోటీ పడటానికి ఇంకా కొంచెం అంత కాంపిటీషన్ ఉండదు అనుకుని ఉంటుంది. సో ఈ 2 పాయింట్లు అయితే ఆలోచించి గేమర్గా ఆలోచించి అక్కడ ఏం సైలెంట్గా ఉండి తను ఒక స్ట్రాటజీ అనుకున్న స్ట్రాటజీ అలా లైవ్లో కూడా చెప్పింది. మీరు ఫస్ట్ వెళ్తే ఫర్దర్ నెక్స్ట్ అసలు ఏం గేమ్స్ ఉంటాయి ఎట్లా ఉంటాయని మాకు ఒక అవగాహన వస్తుంది అని చెప్పింది. ఇంకొకటి తన గేమర్గా ఆలోచించి వీళ్ళు ముగ్గురు స్ట్రాంగ్ ఉంటారు, వీళ్ళు వెళ్ళిపోతే ఇంకా పని అయిపోతుంది, నెక్స్ట్ రౌండ్లో మనకేం వీళ్ళు అడ్డం రారు, మనం ఈజీగా గెలవచ్చు అని ఇలా ఆలోచించింది. అది స్ట్రాటజీ అయితే భలే ఉంటుంది. అసలు తనూజ హౌస్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని ఒక గేమర్గా ఆలోచించింది. ప్రతి క్షణం గేమ్ గురించి ఆలోచిస్తుంది. తను ఏం చేసినా హౌస్లో గేమ్ గురించి చేస్తుంది. ఇదైతే రాసి పెట్టుకోండి, ఎవరు అవునన్నా కాదన్నా ఇదైతే నిజం. ఎందుకంటే మీకు అనిపిస్తుంది తను ఫస్ట్ నుంచి గేమ్స్ ఎలా ఆడుతుంది, ఏంటి స్ట్రాటజీ, ఎవరితో ఎంత కనెక్ట్ అవుతుంది, ఎవరితో ఎలా ఉంటుంది, గేమ్ గురించి ఏంటి, ఎక్కడ హైప్ అవ్వాలి, ఎక్కడ తగ్గాలి, ఇవన్నీ ఆలోచించుకొని ప్రతి ఒక్కటి తన మూవ్ అంతే ఉంటుంది. గేమ్లో తను వేసే ప్రతి అడుగు అంతే ఉంటుంది. అది గేమర్గా మనకు కూడా అదే కావాలి, కాకపోతే చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. సో అసలుకి ఈ టికెట్ టు ఫినాలి వీక్లో ఎవరు ఎంత స్ట్రాటజీలు ఎవరు కాలర్ ప్లే చేసి ఉంటున్నారో అసలు ఎవరికి విన్ అవుతారు ఏంటి, తనుజ అసలు విన్ అవుతుందా లేదా రేస్లో అనేది అయితే చూద్దాం.